నమస్తే సకులు. ఈరోజు కథ. ఉప్పు వేసిన మజ్జిగ, పంచదార పానకం వగైరాలు హేమకి అందిస్తూ ఉడతాభక్తిగా చేస్తోంది సరళ. సరళ జాలిగా హేమను చూస్తుంటే హేమ గర్వంగా చూస్తుంది పినతల్లిని. చూసుకో నా తడాక, ఇంకేం భయం లేదు పిన్ని మనకి అన్నట్లు చిరునవ్వులు చిందిస్తోంది. ఇద్దరు మనసులకి జయలక్ష్మి గారి స్వార్థం స్ఫూరిస్తున్న దాన్ని సున్నితంగా పక్కకు నెట్టి ఆమె ఉదారతనే మన్నం చేసుకుని మురిసిపోతున్నారు. ఎంత తంటాలు పడుతున్నా ఇంట్లో దారిద్ర్యం పూర్తిగా తొలగిపోలేదు. తిండికే అప్పుడప్పుడు తిప్పలు వస్తున్నాయి. ప్రతిరోజు కుట్టు పని ఉండడం లేదు. ఇంటింటికి వెళ్ళి అడిగి బట్టలు తెస్తోంది హేమ. తెస్తానంది హేమ. వీల్లేదు, అలా వద్దు. జయలక్ష్మి గారు ఏమేం పంపుతారో అవే కుట్టు. నా మాట విను. మన రోజులు బాగోలేవు. ఆవిడకి కోపం రావచ్చు, లేదా మన బలహీనత పరిస్థితుల్ని ఎవరైనా వెక్కిరించవచ్చు, లేదా ఎవరి కళ్ళైనా నీ మీద పడవచ్చు. ఇదేమి ఘోష పిన్ని అని అన్నా కొన్ని విషయాల్లో పిన్ని చెప్పినట్లు వినడమే మంచిదనుకునేది హేమ. రోజులు దొర్లిపోతున్నాయి. మిషన్ వల్ల 4 డబ్బులు వస్తున్నాయి, కానీ సంసారం తృప్తిగా సాగటం లేదు. హేమకు ఎలా అయినా ఈ దుర్భర దారిద్ర్యాన్ని అధిగమించి భయం లేని సుస్థిర జీవితాన్ని గడపాలని ఉంది. ఇల్లు అమ్మేసి దాని మీద ఉన్న అప్పు తీర్చేసి నీ పెళ్ళి ఏదో విధంగా జరిపించేస్తాను హేమ. అప్పుడు నా గుండెల్లోని బరువు తగ్గుతుంది, నా భయాలు తొలగుతాయి, నా కర్తవ్యం నన్ను నెరవేర్చనియి. అది నీకు, నాకు, లోకానికి ఎంతో హాయి అందో రోజు అకస్మాత్తుగా సరళ. ఆ మాటకు హేమ తుల్లిపడింది. బాధగా పినతల్లిని చూస్తూ, నేను అంత బరువుగా గుండెల మీద కుంపట్లా అనిపిస్తున్నానా పిన్ని? లోకానికి అంత భయపడుతున్నావా, లేక నన్ను అని తటపటాయించి విశ్వసించలేకపోతున్నావా అనేసింది ఊపిరి బిగబట్టి. చాచా, నేనే కాదు హేమ, ఈడొచ్చిన పిల్ల ఉన్న ప్రతి తల్లి ఇలాగే ఆలోచిస్తుంది, ఇలాగే బాధపడుతుంది. ఇందులో విడ్డూరం ఏమీ లేదు. తమ్ముళ్ళ చిన్నవాళ్ళు, నీవా ఏ అండా లేని నీరస ప్రాణివి. మన పరిస్థితుల్లో పెళ్లి మాట తలపెట్టడానికి అసలు అవకాశం ఉందా? ఉన్న ఈ నీడ కాస్త మీకు లేకుండా చేసి నా సుఖం నేను చూసుకుపోనా? నాకేం వయసు మించిపోలేదు. తమ్ముళ్ళని ఎదగనివ్వు, పరిస్థితుల్ని కాస్త కుదురుకొని అప్పటి వరకు ఈ పెళ్లి ఊసి నా వద్ద తేకు. అంతేకాదు నీ మనసులోకే రానియకు. తెలిసిందా పిన్ని అంది హేమ మాటకి ఇంకా తిరుగులేనట్లు. హేమ అంత నిష్కర్షగా చెబుతూ ఉంటే ఉదాసీనంగా ఉండిపోయింది సరళ. కానీ ఆమె మనసు హేమ వంటి అందమైన ఆడపిల్ల అలా పెళ్లి కాకుండా ఉండిపోతే ఈ దిక్కుమాలిన పరిస్థితుల్లో ఏమైనా జరగడానికి అవకాశం ఉందని వద్దన్నా కీడు శంకించడం మానలేదు. గ్రాసం ఒకరిదైనా వాసం మనది కావాలన్న సామెత తెలిసి హేమ బంగారు బతుకు పోవడం కంటే ఇల్లు పోవడమే 1000 రెట్లు నయం అనిపిస్తుంది ఆమెకి. వచ్చే అల్లుడు ఆ మాత్రం తమని ఆదుకోడా అన్న అర్థం లేని ఆశ కూడా మనసును ఊగిసలాడిస్తోంది. పెళ్ళి అని ఊరికే బాధపడుతుంది పిన్ని. తన స్వార్థం తాను చూసుకుంటే తమ్ముళ్ళు ఏమయ్యేటట్లు? ఇల్లు అమ్మేస్తే తలదాచుకోవడానికి చోటేది? తమది అంటూ ఉన్న ఈ చిన్న కొంప ఉండబట్టే కష్టాల్లో తలదాచుకుంటున్నారు. వడ్డీలు పెరిగి వాడు ఎలాగూ వేలం పెడతాడు. ఈలోగా తాము పెద్దవారు గొప్పవారు అవ్వాలి. ఏదో అద్భుతం జరగాలి, జరిగి తీరాలి. ఇలా రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్న హేమకు సరళ భయాలకు భిన్నంగా ఆలోచనలు వస్తున్నాయి. ఆవిడ మనసులో భయాలను బిగదీసుకుపోతుంటే హేమ మనసు అందుకు విరుద్ధంగా మొండికెత్తుతోంది. ఏదో సాహసం చేయాలి, ఏదో అద్భుతం జరగాలి అని ఊబిళ్ళూరుతోంది. ఏదో ఒక సాహసం చేస్తే కానీ పరిస్థితులు ఎన్నటికీ చక్కబడవు, బాగుపడవు. ధర్మానికి కట్టుబడి కర్మానికి ఏడుస్తూ కూర్చుంటే రోజులు ఏడుస్తూనే గడుస్తాయి. ధర్మాన్ని దాటకూడదు, కానీ కర్మానికి ఏడుస్తూ కూర్చోకూడదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలట. అలా ఈ దిక్కుమాలిన పరిస్థితులను అధిగమించే ఉపాయాలు ఆలోచించాలి. తన ఆలోచనలు పిన్నికి చెప్పకూడదు. అవి ఏడుపుకి తాళం వేయకూడదు. వ్యాఖ్యానాలు మానాలి. గుండెను మొండి బండను చేయాలి. ఎలా ఏదో చేసేయాలన్న తపనే కానీ ఏం చేయాలో బోధపడటం లేదు హేమకు. ఇలా రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్న హేమ బుర్రలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. అందుకు తగ్గ ప్రయత్నాలు చేయాలనే నిశ్చయానికి వచ్చింది. ఆ రోజు శేషు ఒంట్లో బాగలేదు. జ్వరం. ఇంట్లోనే ఉన్నాడు. మేడ మీద తన గదిలో పడుకున్నాడు. జయలక్ష్మి గారు మామూలు ప్రకారమే హేమకు పని పురమాయించి పురాణ కాలక్షేపానికి వెళ్ళారు. పని పెద్ద కష్టమైనదే కాదు. బియ్యం రవ్వతో ఉప్పుడు పిండి చేయాలి. అది నిమిషాల మీద ముగించింది. మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అది ఆచరణలో పెట్టడానికి ధైర్యం చాలడం లేదు. ఇంట్లో 4 మూలలా అటు ఇటు తిరిగి పరిశీలించింది, ఎవరైనా ఉన్నారేమో అని. లేరు. చేయాలనుకున్న పని తలుచుకుంటే గుండె వేగం హెచ్చింది. హార్లిక్స్ కలిపి ఒక గ్లాసులో పోసుకొని కొద్దిగా తాగి కాస్త శక్తిని కూడా తీసుకుంది. తన పని పూర్తి కాకుండా ఎవరైనా వస్తే, ఎవరైనా చూస్తే ఆ తలపు గాలిలో తీగలా వణికించింది. మనసు రెపరెపలాడింది.
తను ఇలా తటపటాయిస్తూ కూర్చుంటే ఏ పని కాదు. ఫలితాలు ఏమైనా కానీ చేయాలనుకున్నది చేసేయడమే మంచిది. మరలా కాస్త హార్లిక్స్ కలిపి కప్పులో పోసుకుని ఒక అడుగులో అడుగు వేసుకుంటూ మేడకి శేషు గదిలోకి వచ్చింది. శేషు ముఖం మీద చేయి కప్పుకుని పడుకుని ఉన్నాడు. ఎలా లేపాలా అని తటపటాయిస్తూ కొంతసేపు ఉండిపోయింది. ఆ తర్వాత చేతిలో కప్పు సాహసరకు తగిలించి టకటకలాడించింది. శేషు ఉలిక్కిపడి చెయ్యి తీశాడు హేమను. అలా చూసి దిగ్భ్రాంతి చెందాడు. క్షణంలో తేరుకుని, ఓ మీరా, ఇంత సాహసం చేశారేంటి, అమ్మ చూస్తే అన్నాడు. ఇక నుంచి సాహసాలే చేయాలనుకుంటున్నాను శేషు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. నాకు లక్ష్మీదేవి కావాలి. లక్ష్మిని దొరకపుచ్చుకునే సాహసాలు మీరు చేయలేరు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఎందుకు చేయలేను, చేసి చూపిస్తా చూడండి అంది ధీమాగా. ఏం చేస్తారు అన్నాడు చిరునవ్వుతో ఆమె కేసి రెప్పలార్పకుండా చూస్తూ. ముందు హార్లిక్స్ తాగండి, లేకుంటే ఆ వేళలాగా మాట పూర్తి చేయడానికి తటపటాయించింది. తల వాల్చేసింది. తర్వాత ఏమనుకుందో ఏమో చెప్పేసింది. ఆ రోజు నా అదిరిపాటుకు మీరు ప్లేట్లో తింటూ ఉన్న టిఫిన్ వదిలేశారు. నేనే ఆ తర్వాత అది చూసి 2 రకాలుగా దుఃఖపడ్డాను. ఒకటి, ఎంతో ఆకలిగా ఉండి మీరు తినకుండా వెళ్ళారే అని. 2, ఆ ఆహార పదార్థాన్ని పారేయలేక సతమతమయ్యాను. మీ బోటి వాళ్ళకి అది పెద్ద చులకనగా ఉంటుంది. కుక్కలకైనా పెట్టరు. కానీ ఆహారం యొక్క విలువ మండే కడుపులకి, అవి కలిగిన గుండెలకి బాగా తెలుసు. అందుకని నేనే తినేశాను. ఆ మాటలకి పక్కపక్క నవ్వాడు శేషు. ఎందుకు నవ్వారు? బిడియంతో రోషంతో చురచురా చూస్తూ అడిగింది. చెప్పలేను, క్షమించండి అన్నాడు అలా నవ్వినందుకు పశ్చాత్తాపంతో తల వంచి. ఆ తర్వాత సీరియస్గా అయిపోయాడు. సోదరిగా బంధం ఏర్పరిచి భార్య చేసే పనిని చేశాననా అంది నిలదీస్తున్నట్టు. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో గిర్రను నీళ్లు తిరిగాయి. సారీ హేమ, కాదు అన్నాడు. దారిద్ర్యం, ఆకలి మాకు ఆహారం పట్ల ఉండే అపురూపమైన విలువ, ఆ విలువ అలా చేయించింది శేషు. చాలా ఆవేశంతో గద్గద స్వరంతో అన్నది. హేమ, వెరీ సారీ. నాకెందుకో అప్రయత్నంగా నవ్వు వచ్చింది. నాకు కొంచెం డబ్బు కావాలి శేషు అంది సంకోచిస్తూ తలవాల్చి. 200-300 చాలే, ఎప్పుడూ ఇచ్చి పుచ్చుకుంటున్నంత తేలిగ్గా అంది. దేనికి, ఏం చేస్తావు? అది మాత్రం అడక్కు, కానీ అప్పుగానే తీసుకుంటాను. నా రోజులు బాగుపడినప్పుడు అనా పైసలతో తీర్చేస్తాను. ఆమె మాటలు పూర్తి కాకుండానే మంచం మీద నుంచి లేచాడు. బీరువా తీసి కొన్ని నోట్లు తెచ్చి ఆమె చేతిలో కుక్కాడు. అదేమిటి, లెక్క పెట్టక్కర్లేదా అంది విభ్రాంతితో. నేను పెట్టక్కర్లేదు, మీకు కావాలంటే లెక్క పెట్టుకోండి. మీకు ఆ డబ్బు సరిపోవచ్చు అనుకుంటాను. త్వరగా వెళ్ళండి. నేను నా డబ్బు మీకు సహాయపడగలిగితే, నా డబ్బుతో మీ కష్టాలు గట్టెక్కితే నాకంటే సంతోషించేవారు మరెవరూ ఉండరు. అమ్మ వచ్చే వేళైంది అని మరోసారి హెచ్చరించాడు. థ్యాంక్స్ శేషు, ఇంతకంటే ఎక్కువ ప్రస్తుతం కృతజ్ఞతలు చెప్పలేను అంది. మీరు ఇంకేం మాట్లాడకుండా అటు ఇటు చూసుకుంటూ నెమ్మదిగా మేడ దిగి తొందరగా పరుగులాంటి నడకతో ఇల్లు చేరింది. వెనకాల ఎవరో తరుముకొస్తున్నట్టు గాబరా పడింది. ఇల్లు చేరి గుండెల నిండా గాలి పీల్చుకుంది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంది. జరిగింది కలో నిజమో, తన విజయమో, సంతోషమో మనసంతా నిండిపోయింది. శేషు ఎంత మంచివాడు అనుకుంటూ నోట్లు లెక్క పెట్టింది. 700 పైన ఉన్నది. అమ్మో, ఇంత డబ్బా అనుకుంది. ఇది చాలా కష్టం. పట్టుబడితే చాలా ప్రమాదం. తిరిగి ఏకంగానే ఇచ్చేయచ్చు. డబ్బు ఎక్కువ ఉండడం మంచిదేగా అనుకుంది. తర్వాత 2-3 రోజులు చాలా తీవ్రంగా ఆలోచించింది. సాహసించడానికి సంకోచించింది. పిన్నికి చెప్పకుండా చేయడం తప్పనిపించింది. పిన్నిని తమ్ముళ్ళని వదిలి వెళ్ళాలంటే చాలా బాధ వేసింది. వెడితే మళ్ళీ రాదా? ఇలాంటి పిరికి ఆలోచన దుఃఖాలు పెట్టుకుంటే ముందుకు ఒక్కొక్క అడుగు కూడా వేయలేదు. తనకి తానే ధైర్యం చెప్పుకుంది. తనకి తెలుసున్న అరవమామి ఇంటికి ఒకరోజు బయలుదేరింది. ఆమె బంధువులంతా మద్రాసులో ఉన్నారు. వారి అడ్రస్ తీసుకుంది. వారితో ఉత్తరం రాయించి పట్టుకుంది. పిన్నికి కొంత డబ్బు ఉంచింది. ఓ ఉత్తరం రాసి పెట్టింది. పిన్ని, భయపడకు. నేను నా కోసం ఇల్లు విడిచి వెళ్ళడం లేదు. ఒక కార్యార్థినై వెళుతున్నాను. మన ఇంటి లేమి ఎలా అయినా పోవాలి. దాన్ని పోగొట్టేందుకు నాకు నిద్ర పట్టడం లేదు, సంతృప్తి చెందడం లేదు. నేను ఒకవేళ ఏదైనా చిక్కుల్లో చిక్కుకున్నా నా కోసం విచారించకు, భయపడకు. ఆ మిషన్ కుట్టుకుంటూ ఎలాగో అలా తమ్ముళ్ళని పోషించు. ఆ తర్వాత పెద్ద తమ్ముడికి ఏదైనా చిన్న ఉద్యోగం చూసి అందులో ప్రవేశపెట్టు. మగపిల్లవాడు ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా పర్వాలేదు. అయినా నాకు ఏమీ అవ్వదు. తొందరలో వస్తా. కష్టాలు ఎల్లకాలం కాపురం ఉండవు. ఏదో ఉద్యోగం ఇప్పిస్తానంటే చుట్టాలింటికి వెళ్ళింది, ఇక్కడ గడవక అని చెప్పు ఎవరైనా అడిగితే. బెంబేలు పడకు. ఏడుపులు బెంగలు మంచం ఎక్కడాలు చేయకు. తమ్ముళ్ళు నిన్ను ఓదార్చలేరు. ఉంటాను, నీ హేమ.
ఉత్తరం ఒకసారి చదివి తృప్తిగా నిట్టూర్చి సరళకు కనిపించేలా పెట్టింది. ఆ మర్నాడు చీకటితోనే బయలుదేరి స్టేషన్కి వెళ్ళిపోయింది. కొరమండల్ ధర్మమా అని మద్రాసుకి పగలే ప్రయాణం సాగించవచ్చు. అట్టే రాత్రి అవ్వకుండా మద్రాసు చేరవచ్చు. భయసంకోచాలు పెట్టుకుంటే మనస్సు బలహీనమై తలపెట్టిన కార్యం తలకిందలవుతుందని తనకి తానే ధైర్యం చెప్పుకుంది. హేమ ఇంటి నుంచి వెళ్ళిపోవడం తీరని మనస్తాపాన్ని కలిగించింది సరళకి. ఒంటరిగా ఆడపిల్ల ఈ విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోయిందా? అంత కర్మేం వచ్చింది? తానేమీ బాధలు పెట్టలేదే. సవత్తల్లి ఏం చేసిందో అనుకుంటారు, ఏముందో ఏమనుకుంటారో ఏమిటో. మేనత్త వచ్చి నిలదీస్తే తానేం చెబుతుంది? అయ్యో హేమ, ఎంత పని చేశావు! నీ మనసులో ఏముందో సూచనగా అయినా తెలియనిచ్చావు కాదే. ఎవరినైనా ప్రేమించావా? పెళ్ళే వద్దని నీవు ప్రేమలో పడతావని ఎలా అనుకుంటా? ఒంటరి ఆడపిల్లవి ఈ నిష్ఠుర ప్రపంచంలో. అయ్యో అయ్యో, ఎంత ప్రమాదం, ఎంత అఘాయిత్యం చేశావు! ఈ దీనురాలైన పిన్నిని కొంచెమైనా కనికరించవా? పిన్ని, నీకు నేనున్నాను అనేదానివే. ఇలా పరిపరి విధాల హేమ కోసం బెంగపెట్టుకుని పూర్తిగా మతి పోగొట్టుకుంది సరళ. రఘు, కేశవ తల్లి పరిస్థితికి బెంబేలెత్తిపోయారు. తల్లి చేయవలసిన పనులు తామే చేయడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వారు ఎన్ని రకాల ప్రశ్నలు వేసి సరళను వేధించడం మొదలుపెట్టారు. జయలక్ష్మి గారింటికి వెళితే తనకేమీ తెలియదంది. పిల్ల చాలా బుద్ధిమంతురాలు. అనుమానించవలసిన అసభ్య ప్రవర్తన ఆమెలో ఎప్పుడూ కనిపించలేదు. శేషు మాత్రం లోపల చాలా బాధపడ్డాడు. డబ్బడిగితే తానంత సులువుగా ఇచ్చేశాడు. ఎందుకో ఏమిటో అని తెలుసుకోకుండా ఇవ్వకుండా ఉండవలసింది. పిల్ల చాలా బుద్ధిమంతురాలు. ఆ విషయం తనకి బాగా తెలుసు. వెర్రి పిల్ల డబ్బు తీసుకుని ఏ మోసకారుల వల్ల పడిందో, ఎక్కడికి వెళ్ళిందో. తాను డబ్బు ఇవ్వకుండా ఉంటే ఇంత పని జరిగేది కాదేమో. ఎంత తెలివి తక్కువ పని చేశాడు. తన డబ్బుతో ఆ అమ్మాయి ఏ చిక్కులు కొని తెచ్చుకుంటుందో. పరోక్షంగా ఆమె పతనానికి తానే కారణభూతుడు, సందేహం లేదు. ఆమె అలా చేయటానికి ముఖ్య కారకుడు తానే అని మూగగా లోపల ఎవరికీ చెప్పుకోలేని బాధతో విలవిల్లాడిపోయాడు శేషు. రఘు స్కూలుకు వెడుతున్నాడు. కేశవ ఊరి మీద పడి తిరుగుతున్నాడు తన అలవాటు ప్రకారం. తల్లి ఏమీ పట్టించుకోకపోవడంతో అతడికి మరీ స్వేచ్ఛగా ఉంది. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.